హలో ఆల్. సో మనకి 2021 నవంబర్లో కడప డిస్టిక్లో నందలూరు దగ్గర చైర్ ఫ్లడ్స్ వచ్చినాయి. 30 మెంబర్స్ చనిపోయినారు. సో అవి వచ్చేసి మందపల్లె, పులపత్తూరు, తొగూరుపేట, బగిడిపల్లె, ఏకిరిపల్లె. సో అప్పుడు వచ్చిన రీహాబిలిటేషన్ యాక్టివిటీస్లో మేము ఏకిరిపల్లె వరకు రావడం జరిగినది. అంటే ఏకిరిపల్లె అంటే డెడ్ ఎండ్ అనమాట అటు సైడ్ నుంచి చూస్తే. సో అప్పుడు ఏంటంటే ఈ అంతకుముందు రాజంపేట సైడ్ నుంచి వచ్చి అన్నమయ్య డ్యామ్ చూసినా, ఇప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి వచ్చి ఏకిరిపల్లె చూసినాయి. ఆ మధ్యలో కొంత కొండ ప్రాంతం ఉన్నది, ఇరుకు లోయ ఉందన్నంతో ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉన్నది, ఎప్పుడు చూడాలా ఎలా ఉంటుంది అన్నది ఎలా వచ్చిందని. సో ఇప్పుడు మేము ఏకిరిపల్లి వరకు బైక్లో వచ్చినాం. అక్కడి నుంచి ఇటు నది వెంట నడుచుకుంటూ అన్నమయ్య డ్యామ్ దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ కనపడేది మనకు అన్నమయ్య డ్యాము. ఇది తెగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హెవీ రెయిన్స్ అనమాట. హెవీ రెయిన్స్ వల్ల దీనిపైన పించా డ్యామ్ ఉంది. సో ఆ పించా డ్యామ్ అనేది ముందు తెగిపోయింది. ఆ నీళ్ళన్నీ వచ్చి అన్నమయ్య డ్యామ్ మీద పడ్డాయి. సో ఇక్కడ కూడా పడినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉందన్నమాట ఇది. బట్ ఎందుకు తెగిందంటే ఇదంతా మట్టి కట్ట, ఈ కనపడేదంతా మట్టి కట్ట. ఈ రైట్ సైడ్ కార్నర్లో గేట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏమైందంటే వచ్చిన ఫ్లడ్ అంతా వచ్చి తగిలేది ఈ మట్టి కట్ట పైన తగిలింది. గేట్స్ వచ్చేసి సైడ్కి ఉన్నాయి, అంటే ఈ ఫ్లో ఇటు రాకుండా ఇక్కడే తగిలింది. ఇక్కడ తగిలి పొరలడం వల్ల ఎక్కువ నీళ్ళంతా ఇటు వచ్చేసి కిందికి పోయింది. ఈ ఫ్లడ్ కూడా ఎక్కువసేపు లేదు, జస్ట్ ఒక 20 మినిట్స్ అనమాట. అంటే మరీ హెవీ ఫ్లడ్స్ కాదు, కానీ ఉన్న 20 మినిట్స్ చేయాల్సిన డిస్ట్రక్షన్ చేసిపోయింది అది. సో ఇక్కడ ఏమైందంటే మనకి టెక్నికల్గా చూసుకుంటే ఈ కట్ట అనేది కొంచెం కూడా ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. పోయిందంతా మట్టి కట్ట కొట్టుకొని పోయింది. అంటే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు సస్టైన్ దట్ ప్రెజర్ ఆఫ్ వాటర్ ప్రెజర్ అనమాట. సో ఇది వెళ్ళి ఇటు వెళ్ళినది. మేము వచ్చిన దారి వచ్చేసి ఆ నదిని చూద్దాము ఎలా ఉంటుంది ఈ ఫ్లడ్ వచ్చిందంటే అనుకుంటూ వచ్చాము. సో దీన్ని ఓవరాల్గా చెయ్యారు అంటారు. చెయ్యారు దీనికి ముందు సానిపాయ, అంతకుముందు ఇటు నుంచి వచ్చి ఇక్కడ నుంచి చెయ్యారు వచ్చి పెన్నాలో రివర్లో కలుస్తుంది. అది కూడా గుండ్లమాడ దగ్గర, మొన్న సోమశిల బ్యాక్ వాటర్ లేడ్లోనే కదా అక్కడ కలుస్తుంది. సో ఈ నది వచ్చేసి ఇక్కడ చాలా ఇరుకుగా ఉంది. ఇరుకుగా ఉన్నప్పుడు ఈ కొండ సగానికి కూడా పోయిండొచ్చు నాకు తెలిసి వాటర్. సో ఆ లెవెల్ మీరు చూస్తే ఇక్కడ రాక్ స్ట్రక్చర్ ఇదంతా కనపడుతుంది. చాలా సో చెప్పినాం కదా ఏకిరిపల్లె, ఇటు నుంచి వెళ్తే స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్లో ఫస్ట్ మనకు వచ్చేది ఏకిరిపల్లి వస్తుంది. ఏకిరిపల్లి ఏంటంటే ఊర్లోకి వాటర్ రాలేదు, ఊరి దగ్గర నుంచి లోపల రివర్లోనే వెళ్ళిపోయినాయి. దాని ముందు బగిడిపల్లె, సో నూతిపల్లె, ఇవేవి నీళ్లు టచ్ అవ్వలేదు ఊర్లలో. ఆ తర్వాత ఫస్ట్ వచ్చిన ఊరు పులపత్తూరు, ఆ ఊరు మొత్తం డిస్ట్రక్షన్. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఊరు తొగూరుపేటకి రైట్ సైడ్ మళ్ళీ ఎగువ మందుపల్లె, దిగువ మందుపల్లె. ఈ మధ్యలో పాలేశ్వర ఆలయం ఒకటి ఉన్నది. ఈ బ్రాహ్మిన్స్ శివ పూజకని వచ్చిన బ్రాహ్మిన్స్ చనిపోవడం ఉంది కదా, వాళ్ళందరూ ఆ పాలేశ్వర ఆలయంలో ఉన్నారు. అందులో ఒక అబ్బాయి సర్వైవ్ అవ్వగలిగిన, 9 మంది చనిపోగా ఒకడు సర్వైవ్ అయ్యాడు. ఆ అబ్బాయి హేమంత్ కుమార్. పొద్దున అంటే ముందు ఒక వీడియో చేసాం, దాంట్లో తెలుస్తుంది అబ్బాయి ప్రయాణం అంతా. సో అటు నుంచి మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత పాపరాజుపల్లె, రామచంద్రాపురము, ఇటు సైడ్ నుంచి వస్తే ఇంకా మళ్ళీ గుండ్లూరు, అక్కడి వరకు ఈ డిస్ట్రక్షన్స్ అయింది. మొత్తం 30 మెంబర్స్ వరకు మిస్ అయ్యారు. ఎనుములు, ఆవులు ఇవి చాలా వరకు కొట్టుకొని పోయినాయి. ఇప్పుడే వాళ్ళు లైక్ ఆల్మోస్ట్ 1.5 year అయింది, కానీ ఇంకా పూర్తి కోలుకోలేదు, బట్ కోలుకుంటున్నారు. ఇది ఓవరాల్ ఈ సందులో నుంచి వెళ్తుంది అనమాట చెయ్యారు. నాకు తెలిసి ఈ డ్యామ్ తెగినప్పుడు వాటర్ అక్కడ కనపడే ఉంది కదా, అటు అంత లెవెల్ వరకు వెళ్ళి ఉంటుంది, అంత ఫోర్స్తో వచ్చింది ఇది. సో వితిన్ 20 మినిట్స్లోనే ఇదంతా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ యాజ్ ఈజ్.
తాగడానికి నీళ్ళు ఏమీ లేవు, ఎలా చేస్తావు ఇప్పుడు? ఇది ఏరు కదా, చెలిమి ఉంటుంది, చెలిమిలో నీళ్ళు వస్తాయి. ఓకే, సో చెలిమి ఆల్రెడీ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎలా తాగుతావు ఒకసారి మా ప్రేక్షకులకు చూపిస్తావు? ఎలా అయినా తాగచ్చు, గ్లాసులు చెంబులు అంటే అట్ట కాదు, మట్టి కదలకుండా తాగాలంటే పనుకొని పొలం అట్ట పట్టుకొని పొలం పనుకొని తాగబెట్ట. వావ్, ఇది ఎడారి జీవులు నీళ్లు తాగే లక్షణం. నో షాట్ చూద్దాం గిఫ్ట్స్, నోట్లోకి నీళ్ళు ఎట్టబోతున్నాయి. మా శివాకి ఏకుండా చూసినా ముక్కుండే కానొచ్చింది అంటప్ప. బురు 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 బురు. ఆ పక్క నుంచి రండి మీరు, అట్టించి వచ్చారేమో. తేలేదే ఇక్కడ సొరంగం ఉంది. లే ఉంది ఉంది. ఏది ఇదినా? అడిగి పైకి ఎక్కడానికి దారి లేదు కాబట్టి అడిగి పోవాలి. వంగలేకున్నాడు పాపం మంచి. వద్దు అబ్బా, అల్లలు మీద నెట్టిపోతున్నాయి చూసివా? అదే రిటర్న్ అయినాయి ఈడ. అన్న చూడు ఎన్ని మంది. అదిగో గిప్స్, రెండు కొండల మధ్య ఖాళీగా కనిపిస్తుంది కదా, అక్కడే ఉండాల్సింది. అన్నమయ్య ప్రాజెక్ట్ అయిపోయింది. ఎర్రమట్టి కనిపిస్తూ ఉంది, జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ ఎర్రమట్టి కనిపిస్తుంది కదా, అక్కడ ఉండేది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం, దగ్గర నుంచి మీకు మొత్తం అంతా చూపిస్తాం. ప్రస్తుతం మనకు గేట్లు, ముందున్న గేట్లు ప్లేస్ కనిపిస్తుంది. దానికి ఆనుకొని వేసిన మట్టి మొత్తం కొట్టుకొని పోయింది. అప్పుడు
డ్యామ్ కొట్టుకొని పోయినప్పుడు. గేట్లు కూడా కొట్టుకొని పోయినాయి. వాస్తవంగా అయితే డ్యామ్ పైన నుంచి నీళ్లు రావడం, ఈ డ్యామ్కు ముందు పక్క ఉన్నటువంటి పించా డ్యామ్ తెగిపోవడంతో కెపాసిటీ సరిపోక ఇన్ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల డ్యామ్ గేట్లు తెగిపోయాయి. దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంకో 300 మీటర్లు డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం. స్టే ట్యూన్ ఇంటు ద నేచర్. రెండు అని చెప్పలేదు నేను. 2 ఉందిలేనా? మీరు నక్కలు నరకైతే కావాలనే మీడియం సైజ్ వాటిని ఊరు తెచ్చి ఆ కేటగిరీకి పెద్ద తెచ్చి ఏడిపీయడం. శివ బాటలు లేపు శివ. మరీ రకంగా ఉన్న సమస్య పరిగెత్తించడం. స్టోరేజ్ ఇచ్చేటప్పుడు లిమ్కానా తెలిసి ఇంకా ఈ సంవత్సరానికి అయిపోదు డ్యాము. బాగుంది నైట్ పక్క. ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే బాగా సరిపోద్ది.
ఎక్కునా నువ్వు రావా పైకి ఎక్కువ వచ్చా నిన్ను చూస్తు ఎంత బాగుంది దిగేది ఎట్లా ఎన్ని మీటర్స్ అవుట్ఫ్లో ఇన్ని మీటర్ల హైట్లో పోతుందని చెప్పొచ్చు. దాదాపు పైన చూసినట్లయితే మనకు 200 మీటర్ల హైట్ ఉంది. ఆ పైన నుంచి నీళ్లు పోయాయి అని చెప్పారు డ్యామ్ తెగిపోయినప్పుడు. ఆ లెక్కను చూసుకుంటే ఎంత హైట్లో వాటర్ పోయి ఉన్నాయో మనం గమనించవచ్చు. సరే దాని పిల్ల ఉత్తిసిత్తు కాని పిల్ల. అవునా? అందుకే అది ఆమె నరిజ్ వచ్చేది. వాడేనా అందుకు కరిసేది. దొంగ నా కొడక ఏం పని లేదా నీకు? ఇంతమంది పరిగెత్తుదామా? మనకి ఇంకా రెక్కలు ఓపెన్ కాదు. లేదు 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 లేదంటే లేదు లేనా ఇప్పుడే పుట్టింది తోక రాదబ్బా. సర్లే వదిలేదు.